ఓకే. సార్ రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతూ కూడా ఆయన ఒక కొత్త వాదన తీసుకొచ్చాడు. అంటే జీడీపీ ఆధారంగా పెంచాలి అంటే బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి అవ్వచ్చు, మిగతా వాళ్ళ బీజేపీ నాయకులందరూ ఆయన అటాక్ చేసిన పరిస్థితి. అంటే రాష్ట్రాల్లో తెలంగాణ అనేది మ ఎక్కువ ఆదాయం వస్తుంది. జీడీపీ ఎక్కువుంది. దానికి తగ్గట్టుగా మీరు ఏదైతే సీట్లు పెంచొచ్చు కదా అని ఆయన మాట్లాడారు. ఎలా అవునండి. ఉంటారు? దీన్ని నిజంగా దీన్ని ఏ విధంగా అది చూస్తారు? అది ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఒక బేస్ ఉంది. హ్మ్. అదేమిటంటే ఇప్పుడున్న కొత్త లెక్కలు చెబుతున్నాయి. సౌత్ ఇండియా నుండి మన రూపాయి ఇస్తే మనకి తిరిగి అక్కడి నుండి హ్మ్. రూ. 10 పాలో వస్తున్నది. ఓకే. బీహార్‌లో నుంచి కూడా రూపాయి ఇస్తే హ్మ్. రూ. 5 వస్తున్నది. అవును. కష్టం కదా! కరెక్ట్ కాదు కదా! ఎందుకంటే వాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాణాలు అలా ఉన్నాయి. హ్మ్. ఆ రాష్ట్రానికి ఆ జనాభాని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి నువ్వు ఇవ్వాలని ప్రోగ్రామ్ పెట్టుకుంటే హ్మ్. మీరు ఎలా చేస్తున్నారంటే పనులన్నీ కూడాను నితీష్ కుమార్ అనేటువంటికి సీట్లు ఎక్కువ వచ్చినాయి. హ్మ్. వాడి అవసరం మనకు ఉన్నది. హ్మ్. వాడి ఓట్లు మాకు ఉన్నాయి. వాడు మా వైపు రావాలని ఏం చేయాలి? బడ్జెట్‌లో వాడికి 4 రైళ్లు ఇవ్వాలి, 4 ప్రాజెక్టులు ఇవ్వాలి, 4 కేటాయింపులు ఇవ్వాలి. నితీష్ కుమార్ కోసం చేయాలి ఆ పని. ఎలక్షన్ ఇప్పుడు ఉందంటే బీహార్ నుండి సెంట్రల్ గవర్నమెంట్‌కి సెంట్రల్ పూలింగ్ ఎంత డబ్బు వస్తుంది? హ్మ్. జీఎస్టీ రూపేణ లేదా ఆంధ్ర నుండి ఎంత వస్తున్నది, హ్మ్. ఇంకో రాష్ట్రం ఎంత వస్తున్నది, అంత దాంట్లో ఆ వాటా వాళ్ళు తిరిగి ఇవ్వాలి అనే మాట లేదు. హ్మ్. వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇవ్వగలిగిన మేరకు తీసుకొని మీరు ఎవరికి మీరు ఇవ్వాలనుకున్నారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాటాల ప్రకారం మీరు ఇచ్చేసుకుంటున్నారు. ఒకళ్ళు ఎక్కువ మీరు మీ మీ చేతిలో ఉంది కాబట్టి. ఓకే. ఇది కూడా న్యాయం కాదని ఇక మన మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అనడానికి హ్మ్. ఒక అవకాశం ఉన్నది అది తప్పనిసరిగా. కరెక్టే. జెన్యూన్ ఆర్గ్యుమెంటే అది. ఓకే. యాక్చువల్‌గా ఆ ఆర్గ్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చేయాలి. హ్మ్. చేసే స్థితిలో వాళ్ళు లేరు. ఓకే. కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ మాట అనేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఓకే. లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మా జీఎస్టీ యొక్క షేర్ ప్రకారం రిటర్న్స్ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ఒక డిమాండ్ పెట్టొచ్చు. న్యాయమైన డిమాండ్ అది. హ్మ్. ఏ రాష్ట్రం ఎంత ఇస్తుందో అని. అదే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటేను హ్మ్. అలాగే ఇస్తాము. ఇది జీఎస్టీ తక్కువ వచ్చే బలహీనమైన పేద రాష్ట్రాలు కూడా ఉంటాయి. హ్మ్. వాళ్ళ మంచి చెడులు నువ్వు చూడాలి కదా అని అంటారు. హ్మ్. ఈ ఆర్గ్యుమెంట్ వినడానికి చాలా బాగుంటుంది. న్యాయబద్ధంగా కూడా ఉన్నట్టుగా ఉంటుంది. హ్మ్. కానీ హ్మ్. మేము రాజకీయ అవసరం కోసం ఇస్తామన్నమాట వాళ్ళు చెప్పరు. కానీ రాజకీయ అవసరం కోసం ఇస్తారు. ఓకే. ఒక గవర్నమెంట్ పడగొట్టాలనుకోనో, ఒక గవర్నమెంట్ లేపాలనుకోనో, హ్మ్. ఆయా ముఖ్యమంత్రి మనకి ఎంతవరకు అవసరం అని చూసుకొని దాన్ని బట్టి ఇస్తారు. ఓకే. ఈరోజు పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఒకసారి చూసుకున్నట్టయితే మోడీని మెజిషియన్ అంటూ ఆయన మాట్లాడారు. మోడీని మెజిషియన్ ఆఫ్ సింధూర్ అని. అంటే ప్రతి దానికి అంటే ఏదైతే మీరు ఎలక్షన్స్‌కి ముందు ఆపరేషన్ సింధూర్ అంటారు. లేకపోతే ఆర్టికల్ 370 వాటెవర్ ఇట్ ఈస్. రామ మందిర్ అవ్వచ్చు. ప్రతి దానికి కూడా మీరు మ్యాజిక్ మంత్రం చేసి మాయ చేసి మీరేదో గెలుస్తున్నారు అనే మాట మాట్లాడారు. రాహుల్ గాంధీ చాలా మంచివాడు. హ్మ్. ఈ మాట అన్నందుకు. ఆయన ఇంకా పెద్ద మాట వాడాల్సింది భూత వైద్యుడు అని చెప్పి ఉండాల్సింది. ఆ! మెజిషియన్ అనే మాట గౌరవప్రదమైన మాటగా నేను భావిస్తున్నా. ఆ! మెజిషియన్ అనే మాట ఓకే. కొంచెం గౌరవప్రదమైన మాట కానీ కాదు. మోడీ గారు చాలా పెద్ద భూత వైద్యుడు. హ్మ్. ఏ పని ఏమి ఎక్కడ ఎప్పుడు చేయరు ఆయన. హ్మ్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అసలు ఆయన పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో హ్మ్. లేని విషయాలు కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలో మాట్లాడుతుంటారు ఆయన. హ్మ్. ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది ఉత్తరప్రదేశ్లో ఇవాళ వెళ్ళి ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్తారు. అస్సాం వెళ్ళిపోయి హ్మ్. అక్కడ గేదెను ఒక ఆవు ఇస్తా అని చెప్తారు వాళ్ళు హామీ. హ్మ్. ఇది 2026లో ఒక రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చే హామీ ఒక గేదెను ఆవునా? కదా అడిగేటువంటి వాళ్ళు ఉండాలి కదా అది. హ్మ్. ఆ! ఆయన మొన్న ఇచ్చిన హామీ అది. హ్మ్. వెళ్ళి అది అస్సాంలో మాట్లాడి. హ్మ్. పైగా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అంతకన్నా పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం అనేది ఒకటి ఉంటుందండి అది. హ్మ్. అది చాలా పాత సామెత అది. ఓకే. మన మీద ఒక నింద వచ్చిందనుకోండి, అంతకన్నా పెద్ద నిందలు చేస్తే ఎదురువాడి మీద వేసేస్తే వాడు గింజుకుంచేస్తాడు దాంట్లోను. ఈ హ్మ్. లోపల మన నింద గురించి ప్రపంచం మర్చిపోద్దని. మీ ఫెయిల్యూర్స్ మాట్లాడి ఎవరైనా ప్రధానమంత్రి 12 ఏళ్ళు, 13 ఏళ్ళు ప్రధానమంత్రి చేసిన ఆయన ఒక రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికలు వస్తే తను 12 ఏళ్లలో ఏం చేశారో తద్వారా వచ్చిన బెనిఫిట్ ఉండి మాట్లాడాలి. హ్మ్. సైంటిఫిక్ రంగంలో మనం ఎక్కడ ముందుకెళ్ళాము. హ్మ్. చాలా పాపులర్ విషయాలు మన మధ్య మళ్ళా మాట్లాడితే మత విషయాలు జోక్యం చేసుకున్నట్టుగా అలా అనిపిస్తుంది కానీ హ్మ్. మోర్ పాపులర్ చేసింది ఏమిటి ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వము? ఆవు పేడను, ఆవు మూత్రాన్ని. సైన్స్ కాదు మనం చేసింది.
పెద్ద పెద్ద యూనివర్సిటీలో భూత వైద్యం, ఇవాళ మార్నింగ్ పేపర్లో చదివాను నేను. బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్యాన్ని కూడాను ఒక సబ్జెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది సక్సెస్ మంది, ఇది భూత వైద్యాన్ని. భూత వైద్యం ఆ దృష్టిలో చెప్పాను. మెజిషియన్ చిన్న మాట చెప్పాడు ఆయన, భూత వైద్యుడు చెప్పి ఉండాల్సింది. బెనారస్ యూనివర్సిటీలో ఇది నిన్నో మొన్ననో భూత వైద్యాన్ని ఒక సిలబస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అదొక కరికులం, అది ఆ సబ్జెక్ట్ మీరు తీసుకొని చదువుకోవచ్చు అక్కడ. ఎంఏ చదివి భూత వైద్యుడు, భూత వైద్యుడే రావచ్చు వాడు. అది దట్స్ నీ సక్సెస్ చెప్పండి. ఉద్యోగ కల్పన ఇలా చేసామని చెప్పండి, ఈ ధరలు ఇలా తగ్గించామని చెప్పండి, లేదా రూపాయి విలువ తగ్గించామని పెంచామని చెప్పండి. ఇవి కదా చెప్పాల్సింది. మీరేమో ప్రధానమంత్రి కాముందు ఈ మంది చెప్తారు ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి, అవన్నీ మీ చేతిలో ఉన్నాయి, అయినా కూడా రూపాయి ఎందుకు తగ్గుతుంది, ప్రధానమంత్రి కదా బాధ్యుడని మీరే మన్మోహన్ సింగ్ అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. 56 రూపాయలు ఉన్నప్పుడు. ఇవాళ 94 రూపాయలు ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి బాధ్యుడు అవుతుంది కదా. మీ సిద్ధాంతం కరెక్ట్ ఏదైతే అప్పుడు ప్రధానమంత్రి మీరే కదా. మీరు అస్సాంలోనూ బెంగాల్లో వెళ్ళి మేము కనుక అధికారంలో వస్తే చొరబాటుదారులను ప్రతి ఒక్కరిని గంటే సమగ్రం అని చెప్తారు. ప్రతి చొరబాటుదారులు రూపలు రాకుండా చూడాల్సిన బాధ్యత రక్షణ శాఖది. వచ్చిన వాళ్ళని బయట పంపించాల్సిన బాధ్యత హోంశాఖది. ఈ 2 శాఖలు మీ దగ్గర ఉండి ఈ 2 మంత్రులు కూడా అదే సభలో మాట్లాడతారు. ఇదేం విచిత్రం. ఇదే ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసామా ఇలాంటి? చదువుకున్న వాళ్ళు అడుగుతారు కదా. అవును, బయటి వాడు లోపల రాకుండా సరిహద్దు కాపలా కాల్సిన బాధ్యత ఒకటిది, రక్షణ శాఖది. లోపల వచ్చిన వాడిని పట్టుకుని బయట పంపాల్సిన బాధ్యత నీది. ఈవెన్ టుడే ఎలక్షన్ కానీ ముందు కూడాను హోంమంత్రి గాను ఆయన ఎంతమంది ఉంటే అంతమంది పట్టుకొని అమెరికాలో లాగా సంఖ్యలు వేసి ఫ్లైట్లు ఎక్కించి బంగ్లాదేశ్ పంపించేయచ్చు కదా. బంగ్లాదేశ్ ప్రధానిని తీసుకొచ్చి మీరేమో ఇక్కడ రాజభోగాలతో పెడుతుంటారు. బంగ్లాదేశీలేమో చొరబాటు తల్లించిపోయి మాట్లాడు. ఇదేం గొడవ ఇది? రెండింటి ఏదో ఒకటి నిజమై ఉండాలి కదా. అవును, ఇదైనా జరగాలి, అదైనా జరగాలి. వాళ్ళకేమో రాజభోగాలతో సేవలు చేస్తూ ఉంటాం మనము, మరోవైపు చొరబాటుదారులు అంటాము. పంపించండి. ఎవరైనా వద్దన్నారా? వాడు నచ్చలేదు వాడికి, ట్రంప్ గాడికి. మీరు పాస్పోర్ట్ లేకుండానో మరో లేకుండా వచ్చేసారు మీరు అంధకారంగా అన్నాడు అనుకున్నాడు. అందరినీ సంఖ్యలు వేసి ఫ్లైట్లు పంపించాడు కదా. మనం రిసీవ్ చేసుకున్నాం కదా వాళ్ళని. యూ సెండ్ ఇట్. రెండో విషయం ఏంటంటే చాలామంది ఇది చాలా బాగుంటుంది చూడటానికి. ఇది మతపరమైన కోణం చూస్తున్నట్టు అంటే చొరబాటుదారులు బంగ్లాదేశ్ ముస్లింలు కాబట్టి, ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అని చెప్పేసి కొంతమంది ఆనందించడం కోసం ఈ పని చేస్తున్నారు. చాలామంది మర్చిపోతుంది ఏంటంటే గత 10-12 ఏళ్ళుగా బంగ్లాదేశ్ సగటు ఇన్కమ్ ఇండియన్ సగటు ఇన్కమ్ కన్నా ఎక్కువ. ఓకే, చాలామంది మర్చిపోతున్నారు ఆ విషయాన్ని. వాళ్ళకి ఇక్కడ రావాల్సి పేదరికం వాళ్ళకి లేదు, మనతో పోలిస్తే మన స్థాయిలో లేదు పేదరికంగా. ఓకే, ఎస్. పైగా బంగ్లాదేశ్లో ఒక రకమైన సమానత్వం ఉంది. అంటే మరీ ఒకవైపు ఆదాని అంబానీలు, ఇంకోవైపు పేదవాడు. ఇండియాలో చాలా గ్యాప్ ఉంది పేదవాడికి ధనికుడి మధ్యన. అంత గ్యాప్ బంగ్లాదేశ్లో లేదు. ఓకే, అలా కాకుండా సగటు చూసుకున్నా సరే బంగ్లాదేశ్ ఇండియా కన్నా ఏ మాత్రం తక్కువగా లేదు. బంగ్లాదేశ్ గత 10-12 ఏళ్లలో సాధించినటువంటి ఒక విజయం ఏమిటంటే ప్రొడక్షన్ లైన్లోను అవి ప్రపంచ ప్రసిద్ధ అపరల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్లో అరుగుతున్నాయి. వాళ్ళు మీరు గూషి అనండి, క్యాల్విన్ క్లెయిన్ అనండి, లేకపోతే అడిడాస్ అనండి, నైక్ అని, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో తయారవుతాయి. ఇప్పుడు తయారవుతుంది బంగ్లాదేశ్లోనే. అపరల్స్ అంటాం వీటిని మనం. చొక్కాలు, బూట్లు వగైరా మన శరీరం మీద వాడేవి కూడా అవి బంగ్లాదేశ్ చాలా సూపర్ ఇవాళ. అవి వాళ్ళ ఇన్కమ్ బాగా డెవలప్ అయిపోయింది. అందుకోసం ఆ మధ్యన ఆమె హసీనా అక్కడ ఉండగా కూడా మాట ఉంది, మా వాళ్ళు ఎవరైనా మీ దేశంలో కనిపిస్తే పంపించండి, మాకు కావాలి ఇక్కడ అని. వీ వాంట్ లేబరర్స్ హియర్, మ్యాన్ పవర్ కావాలి. మనం ప్రోడక్ట్ ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ని అమ్ముతున్నామా బయట దేశాలకి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? చిన్న దేశం కదండి అది. చైనా గురించే కాదు, అక్కడ పక్క 2-3 దేశాలు మలేషియాలు వగరాలు ఉన్నాయి కదా. ఆ దేశాలు ఎక్స్పోర్ట్స్ కదా. మన కంప్యూటర్స్ మలేషియా నుండి వస్తున్నాయి కదా. మన వల్ల కంప్యూటర్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఏదైనా ఊరికనే అంటాము మేక్ ఇన్ ఇండియా అనే మాట అంటాము. వాట్ యు హావ్ మేడ్. ఇవాళ మీరు చైనా నుండి FDIని అలౌ చేశారు నిన్న మొన్న. ఫైనాన్షియల్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్
ఇతరది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు కదా. అవును. మీరేమో ఒక దశలో అసలు చైనా ప్రొడక్ట్స్ని ఆపేయండి అని చెప్పి పిలిపిస్తే అమాయకులందరూ కూడా వెళ్ళిపోయి ఆ నూడిల్స్ షాప్ మీద పడ్డారు. నూడిల్స్ షాపులు, టిక్ టాక్లు అన్ని మొత్తం బ్యాన్ చేశారు టిక్ కదా. టాక్ బ్యాన్ చేసి క్యామ్ స్కానర్లు. అదే టిక్ టాక్ అయితే పాలసీ మ్యాటర్ అనుకుందాం. ఆ, న్యూడిల్స్ షాప్ మీద పాపం వాడే వాడు పిచ్చోడు, ఏం చేశాడు? ఇక్కడ వాడు లోకలోడు ఆ డ్రాగన్ బొమ్మ పెట్టుకుంటాడు వాడు, న్యూడిల్స్ చైనా కదా అని దాని మీద దాడి చేసి పెద్ద దేశభక్తి చాటుకున్నారు. ఇవాళ చైనా వాడు భారతదేశంలో పెట్టుబడి నేరుగా పెట్టవచ్చని 2-3 రోజుల క్రితం చట్టం చేశారు, మరి ఇప్పుడు ఏం అలో చేస్తారు? చేశారు. ఆ, ఏంటి దాని అర్థం ఏంటిది? ఇదంతా కూడా మాయే కదా. ఆయన అన్నాడు కదా మాంత్రికుడు కన్నా పైన ఇది భూతబైజుడు భూతబైజుడు. ఇదంతా కూడా ఒకదానికి పొంతం లేదు, ఒకదానికి ఉమ్. పొంతం ఉండాలి కదా.